శృంగవరపుకోట పట్టణ కేంద్రం స్థానిక సుబ్బి రామరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన వామపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఎవరు వచ్చినా వాళ్ళని అడ్డుకోండి, విసిరి కింద పడేయండి అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు అదే స్మార్ట్ మీటర్లని బిగించడానికి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని మనుషుల్ని పంపిస్తున్నారని, ఇటు రైతులకు అటు వ్యాపారస్తులకు గృహాలకు సంబంధించి స్మార్ట్ మీటర్లు బిగించి అదనపు వసూలు చేయడానికి ప్రజల నడ్డి విరగొట్టడానికే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని, ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చిన వాళ్ళు విద్యుత్ శాఖ కాదని, వాళ్ళు ఆదాని మనుషులని, ప్రతి మీటర్ కి మనిషి దగ్గర 100, 200, 300 వసూలు కూడా చేస్తున్నారని, ఈ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియని ఆపకపోతే ఉద్యమిస్తామని, తిరగబడతామని, మీటర్లను నెలకేసి కొడతామని హెచ్చరించారు. ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి మేము సిపిఐగా హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పారు. ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీ ఇంటికి వస్తే బద్దలు కొట్టండి అని చెప్పారు, వేసేవాళ్ళని తన్నండి అని చెప్పారు. ఆ మాటలన్నీ కూడా ఈవేళ గంగలో కలిసిపోయి, రెండో పక్క ఈవేళ మొన్న 25 జనవరిలో ఈవేళ కూటమి ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చి స్మార్ట్ మీటర్లు బిగించడానికి అవకాశం కల్పించింది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రికమెండేషన్ చేయించుకొని ఆదాని రాష్ట్రానికి అప్పు తెచ్చి అప్పిప్పించి ఈ యొక్క భారాన్ని ప్రజలపై మోపుతూ ఉన్నారు. ఈవేళ 20,000 కోట్ల రూపాయలు ఈవేళ ప్రజల మీద ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా రైతాంగం మీద కానీ ప్రజానీకం మీద కానీ భారాలు పడబోతూ ఉన్నాయి. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు గుర్తునే ఉంటుంది, గతంలో 2006-7లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విద్యుత్ ఉద్యమం పెద్ద ఎత్తున బషీర్బాగ్లో కాల్పుల వరకు తీసుకెళ్ళింది. ఈవేళ అదే పరిస్థితి ఈవేళ విద్యుత్ సంబంధించి ఒక పెద్ద సమస్య ఈ రాష్ట్ర ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. అటువంటి పరిస్థితి తీసుకురాకుండా తక్షణం ఈ స్మార్ట్ మీటర్లని నిలుపుదల చేయాలని చెప్పి సిపిఐగా 10 వామపక్ష పార్టీలు, మాతో కలిసి వచ్చేటటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దీన్ని ప్రజలకు పిలిపిస్తున్నాం. అపార్ట్మెంట్లలో కానీ రైతుల ఇళ్ల వద్ద కానీ ఎవరు ప్రజల ఇళ్లకు కానీ వ్యాపార సంస్థలకు కానీ ఈ స్మార్ట్ మీటర్లు బిగించినట్లయితే ఆ వచ్చేటటువంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం కాదు, వాళ్ళంతా కూడా ఆదాని కంపెనీకి ఏజెంట్లే ఈవేళ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. బిగించిన తర్వాత 200, 300 డబ్బులు కూడా అడుగుతున్నాం. మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి, మీకు కొత్త మీటర్ వేసాం, ఆ మీటర్ వేసినందుకు కాదు 200, 300 డబ్బులు ఇమ్మని కూడా అడుగుతూ ఉన్నారు. మేము ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లను అలౌ చేయొద్దని, మీళ్ల దగ్గర బిగించనీయకూడదని, బిగిస్తే అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.